బీజేపీ అధ్యక్షునిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు. అయితే దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడని, రామచంద్రరావు వెనకాల కేసీఆరే ఉన్నాడని, రామచంద్రరావుని కేసీఆరే అధ్యక్షుని చేసిండ్రని కొంతమంది ఛానళ్ళు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కాదు, కేసీఆర్ చెప్పినట్టు బీజేపీలో ఒకరికి అధ్యక్ష పదవి ఇచ్చేస్తారా? అట్లనే ఇచ్చేస్తారా? కిషన్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు, కేసీఆర్ అంట. ఎట్లా ఉందో చూస్తావా? కిషన్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు, కేసీఆర్ ఈ లింకులో ఈయనను అధ్యక్షుని చేసిరంట. అట్లెట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ చెప్పిన వాళ్ళే అధ్యక్షుడు అయ్యేది ఉంటే అసలు మరి ఇక్కడ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి లెక్కన. కేసీఆర్ చెప్పిన వాళ్ళే రాష్ట్రంలో అధ్యక్షులు అవుతారు, కేసీఆర్ చెప్పిన వాళ్ళే బీజేపీలో వాళ్ళకి టికెట్లు ఇస్తారు అనుకుంటే మరి కేసీఆర్ ఇంకా మూడవసారి సీఎం అయి ఉండాలి, కేసీఆర్ అది ఉండాలి. అసలు మాట్లాడుతందుకు ఏమన్నా సోయి ఉండాలి కదా కాంగ్రెస్ నాయకులు కొంతమంది కన్నా. ఇలా నేను కేసీఆర్ నేను డిఫెండ్ చేయట్లేదు, కానీ ఒక జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడి చెప్తే చేసేస్తారా? పోనీ ఏమన్నా ఇవాళ ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడా కేసీఆర్? ఏమన్నా లేడు కదా. కేసీఆర్ చెప్పినట్టే ఆ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చేస్తారా? అసలు అది అట్లెట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ అదే చేయాలనుకుంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ట్రయాంగిల్ ఫైట్ జరిగితే 1-1 ఫైట్ జరిగితే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్లో మొన్నటి దాకా కూడా మొన్న 2023 ఎలక్షన్లో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ముగ్గురు మధ్యలో పోటీ ఉందనుకో, అప్పుడు బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. ఒకవేళ ఇట్లా బలమైనటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే కేసీఆర్ మరి మూడోసారి అధికారంలోకి వచ్చేవాడు. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ప్రభుత్వం 2023లో 3 వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్, మిగతా పార్టీలు పంచుకుంటే అల్టిమేట్గా కేసీఆర్కే లాభం అయ్యేది. కానీ ఎందుకు మరి చేయలే? అప్పుడు కేసీఆర్ అనుకూలంగా ఉంటే బీజేపీ దగ్గర ఎవరెవరైతే పోటీ చేస్తా ఉన్నారో అక్కడ కొంత వీక్ క్యాండిడేట్లను పెట్టించి బీఆర్ఎస్ గెలిపించుకునేటువంటి వాళ్ళు. ఎంత అంటే ఒక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఇది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మొండిగటం. కేసీఆర్ అనేటోడు ఒక కుంభస్థలాన్ని కొట్టిండు. ఆ దమ్మున నాయకుడు ఈ మొత్తం తెలంగాణలోనే కాదు, ఈ దేశంలోనే ఎవరు లేడు. బిఎల్ సంతోష్ని కొట్టినటువంటి దమ్మున నాయకుడు ఎవరు లేడు, కేసీఆరే. ఆయన చేయకూడని తప్పు కూడా అదే. ఈ బిఎల్ సంతోష్ అంటోన్ని టచ్ చేయకపోతే ఈయన ఆర్ఎస్ఎస్ తోపిన ఈయన ఏకంగా నాగ్పూర్ హెడ్ ఆఫీస్కే ఆదేశాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని టచ్ చేసి 41 సిఆర్పిసి ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొద్దామని ప్రయత్నం చేసిండు ఈయన. బిఎల్ సంతోష్ 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని బీజేపీ వాళ్ళు ట్రై చేసినప్పుడు దాని వెనకాల బిఎల్ సంతోష్ ఉన్నాడని ఆధారం దొరికినప్పుడు ఈ బిఎల్ సంతోష్కి అరెస్ట్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు గుర్తుంటుంది, తెలంగాణ హైకోర్టులో రాత్రికి అవుతాడు అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. లిటరల్లీ చెప్తున్నా కదా. ఎందుకంటే అట్లా టైఅప్ అయిపోవాలనుకుంటే అట్లా చేయాలనుకుంటే కేసీఆర్ ఇంకొకసారి బీజేపీతోని ములాఖతులోకి పోయి 100% మూడవసారి అధికారంలోకి వచ్చేవాడు. బీజేపీతోనే అడ్డగాగాలనుకుంటే, పోనీ ఎంపీ ఎలక్షన్లో అడ్డగాగాలనుకున్నా కానీ ఇంకొక రకంగా ఉంటుండే.